కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్ అకౌంట్ నుంచి సైబర్ కేటుగాళ్లు 2,20,000 రూపాయలు కొట్టేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 4న ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్టు గుర్తించారు సీఐ పర్సనల్ సిమ్ బ్లాక్ కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో సీఐ వెంటనే బ్యాంక్ అధికారులను కలిశారు. డబ్బులు తాను డ్రా చేయలేదని చెప్పడంతో అకౌంట్ ని పరిశీలించిన అధికారులు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టుగా గుర్తించారు. సీఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఏకంగా సీఐ అకౌంట్ నే హ్యాక్ చేయడం, డబ్బులు కొట్టేయడం, మరి అంటే ఎంతకి తెగించారనే విషయం అర్థమవుతోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు? వాటిని ఏమన్నా తిరిగి తేవడం లాంటిది కుదురుతుందంటున్నారా లేదా? ఇది మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలోనే ఆ యొక్క ఎమ్మనూరు పట్టణంలోని ఒక కామన్ మ్యాన్ దగ్గర నుండి ఈ డూప్లికేట్ ఏటీఎం కార్డులను పంపించి సైబర్ నేరగాలు సుమారుగా 4 లక్షల పైగా ఈ యొక్క అతని ఖాతాల నుండి డబ్బుల్ని మాయం చేసిన పరిస్థితి. అంతేకాకుండా సామాన్య ప్రజలే కాదు, పోలీసులను కూడా ఈ యొక్క సైబర్ నేరగాలు టార్గెట్ చేశారు. రీసెంట్ గా ఈ నెల 4వ తారీఖున ఈ యొక్క కోడుమూరు సీఐ అయిన మన్సూరుద్దీన్ అకౌంట్ల నుండి కూడా సుమారు 2,20,000 నగదుని సైబర్ నేరగాలు ఎంతో చాకచక్యంగా మాయం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో సీఏ ఉన్నారో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అతను కూడా ఈ యొక్క బ్యాంక్ కి వెళ్లి అక్కడ కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఖాతాల నుండి 2,20,000 నగదు మాయమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సైబర్ నేరగాళ్ల పని అంటూ బ్యాంక్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే సైబర్ నేరగాళ్లు ఉన్నారో సామాన్య ప్రజలనే కాదు, ఆ యొక్క పోలీసులను కూడా టార్గెట్ చేసి వారి ఖాతాల నుండి కూడా డబ్బుల్ని మాయం చేస్తున్న పరిస్థితి. సైబర్ నేరగాళ్లకు ఇది చాలా సులభంగా ఉంది చెప్పవచ్చు. ఏదైతే మాయ మాటలు చెప్పి ఏదో రకంగా యొక్క సైబర్ నేరాలు అనేది పెరుగుతున్న పరిస్థితి. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.